నామకరణం అయిన తర్వాత అక్కడి నుంచి మగపిల్లవాడికి 6వ మాసం 6వ రోజు అన్నప్రాసన చెయ్యాలి. ఇది ధర్మశాస్త్రం. మగపిల్లవాడికి 6వ మాసం 6వ రోజు వాడు అమావాస్య అయినా సరే, సంక్రమణం ఏదైనా కానివ్వండి, ఏదైనా సరే తిథివార నక్షత్రాలతో సంబంధం లేకుండా 6వ మాసం 6వ రోజు మగపిల్లవాడికి అన్నప్రాసన చెయ్యాలి. ఆడపిల్లకి 5వ మాసం 5వ రోజున చెయ్యాలి. ఇది శాస్త్రం, ఇది ధర్మశాస్త్రం. అక్కడి నుంచి 8వ మాసం వచ్చిన తర్వాత చెవులు కుట్టాలి. 8వ నెలలో పాపం తెలియకనుకుంటా సంవత్సరం పూర్తయ్యేలోపు 2వ సంవత్సరం రాకముందే పుట్టివెంట్రుకలు తీయాలి అంటారు. చాలా తప్పండి. ఎప్పుడైనా సరే 3వ సంవత్సరం వచ్చిన తర్వాత 3వ సంవత్సరం వెళ్ళిపోయి 4వ సంవత్సరం వస్తూ ఉండగా అంటే 3 సంవత్సరాల 6 నెలలలోపు మగపిల్లవాడికైతే త్రైవర్ణికులు, మగపిల్లవాడికైతే చౌలం అంటారు, చౌలం చెయ్యాలి. అమ్మాయికి అసలు పుట్టివెంట్రుకలు తీసే ప్రసక్తే లేదు, జుట్టు తీయకూడదు ఆడపిల్లకి. ఇవన్నీ పోయాయి, తీసుకెళ్ళి అందరినీ ఉండగా గుండు కొట్టిస్తున్నారు. త్రైవర్ణికులకి 3వ సంవత్సరంలో 3వ సంవత్సరం వచ్చిన తర్వాత 3వ సంవత్సరం వెళ్ళిపోతూ ఉండగా వెళ్ళిన తర్వాత ధర్మశాస్త్రంలో 3 సంవత్సరాల 6 నెలలు ఇది సరైనటువంటి కాలం చౌలానికి. అప్పుడు కూడా ఏం చెప్పాడు, యథార్షయ శిఖాః, 5 శిఖలు పెట్టాలి. లేదా వాళ్ళు గోత్రంలో ఎంతమంది ఋషులు ఉంటారో ఆ ఋషి సంఖ్యతో శిఖలు పెట్టాలి. ఎక్కడా కూడా మొత్తం జుట్టు గొరిగించడం ఎక్కడా లేదు. బాగా గుర్తుపెట్టుకోండి, నిన్నేం చేశాను కదా, రేపైనా కనీసం ఇలా చేస్తారేమో అని చెప్తున్నాను. ఇది ధర్మశాస్త్రం.